ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను. అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని ఫర్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తాను సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? యా Sir, యు ఆర్ if రైట్. this happens, some other issue will create. Sir, I don't think they are fit for elections. కరెక్టే. In my honest opinion, no. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య. చార్లత మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. అది కాదు సార్. ఏయ్, జేడీ సార్ ఎందుకు నేం మాట్లాడడం లేదు? అవును కదా. ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్, ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడీ, మీ ఒపీనియన్ ఏడో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడీ? నిన్నేం వారం? గురువారం. గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను ఫుల్గా మందు జేడీ, ఏయ్, ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. నీకు ఎక్కడేం పని? రోసి మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. Get వాళ్ళ out. హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకే. కదా? Oh, సార్, my అవును సార్. సార్, పాపం Suspend ఒంటరిగా ఉన్నాడు చేసి సార్. పారేస్తాను. ఫోన్ నుంచి వెళ్ళిపోతారు సార్. అబ్దుల్, ఏమైందిరా? లేవండి సార్. చెప్పరా? మాట్లాడండి మేడం. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట, అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. హలో? సార్ సార్, ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. బయటికి పోరా. థ్యాంక్ యూ సార్. జేడీ, ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజీలో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్, నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్, మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. వచ్చే జూన్ 25వ తారీఖు ఎలక్షన్స్. వీడు మాస్టర్గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్టూడెంట్గా ఉండి కండక్ట్ చేయటం నేను చూశాను. Shake your hands. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. ఒక్క పోస్టర్ కూడా వదలకండి, మొత్తం చించేయండి రా. కేటాయించిన ప్లేస్లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్, మొత్తం 5500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఇదేం కాలం? సార్, అది రిలీజియన్ అండ్ క్యాస్ట్ వైజ్ కేటగరైజ్ చేసాం. అది వద్దమ్మా.
దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. రై ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటావు చెప్పు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే డిపార్ట్మెంట్ కో లక్ష. నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఓ మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురు ఉంది. నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం. అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించారా? కనిపెట్టేసిందా? రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి 12 మీకోసం వస్తాను. తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? మనం ఎందుకు నడుచుకోవాలి? క్యాంటీన్లో బెవరేజెస్ ఫ్రీ, ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. అన్నిటిని మించి ఆలోచించండి. ఒక అమ్మాయి లీడర్గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్గా కావాలా? అది నా గ్లాస్ కాదురా, ఎవడో తాగొదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా. The third round of votes have been counted. We have started counting for the fourth round. సార్ 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చెప్పా. Most awaited election results are going to be announced very soon. ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నారు? Results are going to be declared. No, wait, check. Bhargav 2588 votes. Savita 2648 votes. confirm ara? Savita won the election by 60 votes. కంగ్రాట్స్ చైర్పర్సన్. డేయ్ సార్ ఏం జరిగినా చూసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. అదని వెళ్దాం. సరే ఇప్పుడేం చేద్దాం సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చేద్దామని చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం, ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గిల్లుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. ఆ పాట ఆన్ చేయరా. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. పాటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరకు రావాలి, దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా. ఏమైందిరా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్.
నామినేషన్ రోజు కూడా నేను చేయించాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారా సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా ఇది? కాంప్రమైజ్ అయిపోయాడు. గెలిచిన అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక నిమిషం అన్న. బాబు నానా ప్రాబ్లం లేదు నాన్న, ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తన పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ? ఆ అమ్మాయి మీరు అనుకునేలా కాదు, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా, ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించేయి. అలాగే అన్న. వెళ్ళదని పట్టుబడితే బెదిరించి పంపించు. అలాగే అన్న, వీడిని ఓడించిన అమ్మాయి అంతు చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను చేయొద్దన్నా. నువ్వు ఒట్టొస్తే నిన్ను వదలొద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్, వాడు చేయించి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. రేయ్ ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారేయండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవరాడు? ప్రొఫెసర్ అన్న. ఏంట్రా? జరిగింది ఎలక్షన్ కాదు, ఒకటి రీ ఎలక్షన్ కావాలి లేదా రీకౌంటింగ్ కావాలి. ఎలక్షన్ అయిపోయింది అంతే. రేయ్ బూత్ తగలట్రా. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఇట్రా. ఏయ్ పెద్ద పుడింగా మాట్లాడు. ఉండండి ఉండండి. మూసుకొని నిల్చోండ్రా. మాట్లాడుతున్నాడు కదా, హాలోగా ఏంట్రా? ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ క్యాండిడేట్ భార్గవ్ మీతో మాట్లాడాలండి సార్. సార్ నేను చెప్పినా మా నాన్న వినలేదు. 50-60 పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చేయమని చెప్పారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ లా కలిసిపోయారు. మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి సార్. ఆన్ ద స్టార్ బోర్డ్. అయ్యో ఏంట్రా బొంగరంగా తిరుగుతున్నారు? Close your bloody eyes and freeze. అదేం జరుగుతుందో చెప్పండి రా. ఏంటన్నా గొడవ కత్తుకుపోయారు? Move forward. ఏంటన్నా రివర్స్ గేర్ వేశారు? ఆగండ్రా. రేయ్ గర్ల్స్ అందరిని సేఫ్ గా ఇంటికి పంపు. సార్ చెప్పించేరా. రేయ్ అందరిని బ్యాక్ గేట్ లో నుంచి తీసుకెళ్ళండి రా. త్వరగా త్వరగా వెళ్ళండి వెళ్ళండి. సార్ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. చైతీరా చైతీరా. ఆడపిల్ల మీద చేస్తావా? పెద్ద దెబ్బేం కాదు సార్, గోరు గీసుకున్నట్టుంది అంతే. రేయ్ మీటింగ్ లైబ్రరీలో జరుగుతుంది.
అందరూ సేఫ్ అన్ని గ్రూప్స్ ని చెక్ చేశాను సార్, అందరూ సేఫ్ అని మెసేజ్ పెట్టారు. కాలేజీలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటిలోనూ కొట్లాట మొత్తం రికార్డ్ అయింది. ఆయన ప్రొఫెసర్ లా నడుచుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రాపర్టీ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారే. 4-5 అమ్మాయిల్ని రౌడీలు చితకబాదారు. అప్పుడు మిగతా స్టాఫ్ అంతా ఏం చేయగలిగారు? ఎవరు వచ్చి అడ్డుకోలేదే. స్టాప్ ఇచ్చారు. మీరు ఈ కాలేజీలో జాయిన్ అయి పూర్తిగా 1 నెల కూడా కాలేదు. మీరు మాట్లాడొద్దు. ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? వస్తానుండు. నేను జేడీతో మాట్లాడతాను, దెన్ వి విల్ టేక్ అ కాల్. సరైన మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేమంతా రిజైన్ చేసేస్తాం. నో మిస్టర్ ప్రేమ్దాస్, యు కెనాట్ టేక్ సచ్ ఎ హిస్. సార్ నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను సార్, నేను వెళ్తానని. ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్. జేడీ, జస్ట్ వెయిట్ ఇన్ ద కార్. నేను నీతో మాట్లాడాలి. ఐ సెడ్ వెయిట్. ఐ అండర్స్టాండ్. వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం గ్యాప్ కావాలి. నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్ట్. 3 నెలలు బ్రేక్ అడిగావు కదా, ఐ హ్యావ్ గ్రాంటెడ్ ఇట్. నేనెప్పుడు అడిగా? ఇది నీ సంతకమే కదా? సార్ అచ్చను అలాగే పెట్టారు సార్. కమాన్ జేడీ, క్లాస్ చెప్పడానికి 3 నెలలు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగావు? క్లాస్ చెప్పడానిక? ఏ కాలేజ్లో? కాలేజ్, యాజ్ యూ హ్యావ్ మెన్షన్డ్, అబ్జర్వేషన్ హోమ్. సార్ ఆటలాడకండి సార్. నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి? ఈ సంతకం నేను పెట్టలేదు సార్. ఒకవేళ 6 గంటలకు పైన? 6 గంటల పైనంటే అవకాశం ఉంది. See, JD, you're losing control on yourself. ఎలక్షన్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే నేను రిజైన్ చేస్తానని రాసిచ్చావుగా. దట్ మీన్స్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. వెళ్తాను సార్, వెళ్తాను. నాకు ఇక్కడ కావాల్సిన వాడు చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ నీడ్ ఎ చేంజ్ టు. వెళ్తాను. నువ్వు వెళ్ళే చోటు గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్పెక్టర్ నీ మ్యాన్షన్లో వెయిట్ చేస్తున్నాడు.